చింత చిగురు దొరికితే మాత్రం ఈ కాంబినేషన్ డెఫినెట్గా ట్రై చేయండి. చింత చిగురు చికెను చాలా బాగుంటుంది. ఆల్రెడీ తిన్న వాళ్ళకైతే దీని టేస్ట్ గురించి చెప్పనవసరం లేదు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అయ్యాక చికెన్, గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి మొత్తం కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చింత చిగురు వేస్తున్నాం కాబట్టి గరం మసాలా వేయనవసరం లేదు. కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాగే కారం వేసుకుని కలుపుకుని లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి సిమ్లోనే. చికెన్లో మనం వాటర్ వేయం కాబట్టి ఆ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే సిమ్లో కుక్ చేసేసుకోవాలి. చింత చిగురిని ఇలాంటి దాంట్లో వేసుకుని వాష్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చిన్నగా చాప్ చేసుకుని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. చింత చిగురు సరము అనిపిస్తే ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.